ధర్మాచరణతో మీ లక్ష్యాలను పూర్తి చేయండి. కొన్ని ఊహించని పరిస్థితి పడాల్సి వస్తుంది. కథానుభవంతో వ్యవహరించండి. ఏది తేలిగ్గా తీసుకోవద్దు. ఆపదల నుంచి బయటపడతారు. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మ విచక్షణతో విజయం లభిస్తుంది. ఆరంభంలో శుభం జరుగుతుంది. ఆ దృష్టియోగం చూపుతుంది. ఆర్థికంగా తెలియని ఖర్చులు ఎదురు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తెలివిగా వ్యవహరించండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉంటాయి. జరగబోయే ముందుగానే పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు. వ్యాపారంలో ఏ ఇబ్బంది తప్పనిసరిగా చదువుకోవాలి. నవగ్రహాన్ని ధ్యానించాలి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? ప్రధానంగా బుధుడికి సంబంధించిన పెసలు దానంగా సమర్పించాలి. సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలోనే 3 గ్రహాలు ఉన్నాయి. రవి బుధాశి. ఏకాదశంలో ఒక్కసారిగా ఎన్ని గ్రహాలు యోగిస్తే అంత విజయం ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్ష బుద్ధి విశేషంగా ప్రతిష్టమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాయి. శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది. కార్యాచరణ రూపంలో క్రియ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు, శ్రేయదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. శ్రేయస్సు పెరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని సురక్షితంగా నడిపిస్తుంది. అధికార పదవి తోటి వారి నుండి తగినన్ని ప్రశంస పొందుతారు. ప్రతి చేసే నైపుణ్యాన్ని పెంచుకుంటూ 4 గ్రహాలు ఏడుస్తున్నాయమ్మ. ప్రధానంగా 10లో రవి, 1లో చంద్రుడు, 9లో 6లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అనుకూలత సిద్ధిస్తుంది. విశేషమైన గ్రహబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. అధికార యోగం సూచన. ధర్మానికి చేరిక అవుతారు. మంగళకరమైన ఫలితాలు ఉంటాయి. ఇన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో శ్రేష్టమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికోసమై ప్రయత్నాన్ని